గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ కేపీకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారాలు. ఇంతవరకు మనం దశమస్కందం పూర్వభాగం భాగవతం రహస్య ప్రకాశంలో 156వ పద్యం వరకు రహస్య ప్రకాశం చదువుకున్నాం. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెదవే రెండుగాద పలుకగనేలా. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు సూలికైన దమ్మి చూలికైన విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవర్ధంపు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు బాసురుతన్ లేములు వాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్. ఈరోజు మనం 157వ పద్యం నుంచి రహస్య ప్రకాశం చదువుకుంటున్నాం. దుర్గాదేవి ఇట్లు పలికి అదృశ్యరాలైనంతనే కంసుడు అదిరిపడెను. ఊహించరాని ఈ పరిణామముతో అతడు నిశ్చేష్టుడయ్యను. మనస్సులో గుబులు పుట్టెను. భయముతో శరీరమంతయు వేడి సెగలు పుట్టి కందిపోయెను. అయినను ప్రయత్నపూర్వకముగా ప్రసన్నత తెచ్చిపెట్టుకొనెను. గడగడలాడుచున్న దేవకీ వసుదేవులను చెర విడిపించి అంతఃపురంలో తన యొద్దకు సగౌరవముగా రప్పించుకొని ఇట్లనెను. సోదరి బావగారు, నేను పాపాత్ముడను.
పసిబిడ్డలను చంపిన ఘాతకుడునని బంధువులందరూ నన్ను అసహ్యించుకొనుచున్నారు. నేను కూడా బంధువుల ఎడల చూపవలసిన ప్రేమాభిమానములు చూపలేకపోయితిని. దానికి నా దుష్టత్వమే కారణమని ఇప్పుడు తెలిసి వచ్చినది. కోపము వచ్చినచో నాకు మంచి చెడ్డలు తెలియవు. గాలి మాటలు విని బ్రహ్మహత్య చేసినట్లు మీ బిడ్డలను పొట్టన పెట్టుకుంటుని. నేను బ్రతికి ఉన్నను చచ్చిన వానితో సమానము. నేను ఎట్టి నరక లోకములకు పోవుదునో తెలియకున్నది. అయినను మీరు సాధు పురుషులని నమ్ముచున్నాను. నేను చేసిన పాపములను పరిగణించక నన్ను మన్నించి శాంతింపుడు. మీకు తెలియని కర్మ విశేషము లేదు. ఈ లోకములోనికి వచ్చు ప్రాణులందరూ తమ తమ కర్మ ఎట్టి జన్మమునిచ్చునో దానిని అనుసరించియే వారి పుట్టుకలుండును గాని వారికి స్వాతంత్రము లేదు. వారు పుట్టిన తీరు వలనే వారి జీవితములు కూడా కర్మ ఫలితములు అనుసరించియే నడుచుచుండును. ఎవరి దారిలో వారు ఈ లోకములోనికి వచ్చుచూ పోవుచు జీవనయానములో మరలా చిక్కులలో చిక్కుకొందరు. అంతేగాని ఈ జన్మ మృత్యు స్వరూపమైన సంసారమును దాటి ఉత్తమ గతులు పొందలేరు. కనుక ఎవ్వరి పుట్టుకకు గాని మృత్యువునకు గాని మరి ఒకడు కారణము కాదు. మీ బిడ్డలను నేను చంపుట వారు చచ్చుట అన్నవి భ్రాంతియే గాని నేను చంపినవాడను కాదు, వారు చంపబడిన వారు కాదు. ఈ సూక్ష్మమును గమనించినచో నన్ను నిందించవలసిన పని లేదు కదా. ఎంతో గొప్ప శత్రువులను జయించితినని ఒకడు విర్రవీగును. శత్రువులు తననోడించి పరాభవించిరని మరి ఒకడు కృంగిపోవును. అట్లు భావించు వారికి కుర్రతనము పోలేదని అర్థము. తెలిసిన వాడిట్లు భావించడు. పగ స్నేహము అనునవి వ్యక్తుల మధ్య ఉండును గాని ఆత్మకి భేదం ఉండదు. కర్మబంధమే కీలక సూత్రమై పగా స్నేహములను పుట్టించును. ఈ సూక్ష్మము మీకు తెలియనిది కాదు. మీ బిడ్డలను చంపినది దైవమే కానీ నేను నిమిత్త మాత్రుడను. కనుక దయచేసి నా ఎడల శత్రుభావము వహించవద్దని కోరుచున్నాను. కంసుడు మాట్లాడిన మాస్టర్ గారి వివరణ. కంసుడు మాట్లాడిన ఈ మాటలు నిజముగా త్రికరణ శుద్ధితో చెప్పినవి కావని వాని ప్రవర్తనమే నిరూపించును. 8వ గర్భములో ఆడుబిడ్డ కనిపించుట, ఆ బాలిక దివ్యమహిమ చూపి హెచ్చరించుట, తనను చంపువీరుడు మరి ఒక చోట పెరుగుచున్నాడని ఆమె చెప్పుట, ఇవి అన్నీయు కంసునకు మరింత భీతి కలిగించెను. దేవకీ వసుదేవుల వెనుక ఏదో అదృశ్య శక్తి ఉన్నదని వానికి నిర్ధారణ అయ్యను. వారిని తన ఆధీనములోనే ఉంచుకున్నచో తన ప్రాణరక్షణకు వారి ప్రాణములను అడ్డు వేసుకొనవచ్చును. అట్లని వారిని బంధించి ఉంచినచో వారికి దయ ఉండదు. ప్రాణముల మీదకి వచ్చినప్పుడు వారి దయాభిక్షను కోరుటకు అవకాశం ఉంచుకొనవలెను. కనుక వారిని మంచి మాటలతో ప్రసన్నులను చేసుకొనుటకు కంసుడు యత్నించాను. అట్లనే అతడు దేవకీ వసుదేవులను పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి విడువలేదు. కంసవధానంతరము కృష్ణుడు దేవకీ వసుదేవుల చెర మాన్పించినని చెప్పబడినది. కనుక కంసుడు వారిని కొంత గౌరవముతో గృహ నిర్బంధములో ఉంచెను. 161వ పద్యం. కంసుడిట్లు కన్నీరు పెట్టుకుని వెక్కి ఏడ్చుచు వారి సంకెళ్ళు విప్పించి వారి పాదములు పట్టుకుని ఎంతో ప్రేమాభిమానములతో మంచి మాటలు చెప్పి ఇక నుండి మీరు నేను ఒక్కటే కదా అని మైత్రి కుదుర్చుకునేను. అతని పశ్చాత్తాపమును గమనించి దేవకీ వసుదేవులతని ఎడల రోషము విడిచిపెట్టిరి. అప్పుడు వసుదేవుడు కంసునితో ఇట్లనెను, బావా, నీవన్న మాటలు నిజము సుమా. మానవులు వివేకము లేక నీవు నేను అను భేదభావము కల్పించుకొందరు. దాని వలన మోహపడుట, లోభపడుట, పొగరు పెంచుకొనుట, భయపడుట, ఒకసారి సంతోషించుట, ఒకసారి దుఃఖపడుట, ఆవేశపడుట మొదలైన లక్షణములు పెంచుకొందరు. కొందరితో శత్రుత్వము, మరికొందరితో అంటనట్లుండుట మున్నగు వికారములు పెరుగును. ఒకరినొకరు హింస పెట్టుకొనుచు ఒకరిని గుర్చి ఒకడు పొరపాటు పడుచు చంపుకొనుచుందరు. అంతేగాని సర్వజీవులుగా సర్వరూపములు ధరించిన వాడు శ్రీహరే అని తెలియలేకున్నారు కదా. ఇక్కడ మాస్టర్ గారు వివరణ ఇచ్చారు. ఇంతకాలము కంసుడు తమను దారుణముగా వేధించను, తమ బిడ్డలను కసాయితనముతో వధించను. అయినను అతడు తమను క్షమించడని అడిగిన వెంటనే వాని ఎడల శత్రుభావము విడిచిరి. తమ బిడ్డలను చంపునని భయమున్నప్పుడు అతడు శత్రువని భావించుటలో తప్పులేదు. ఇప్పుడు శ్రీహరి తమ పుత్రుడిగా పుట్టి మహిమలు చూపి తనను తానే కాపాడుకునను. తాను తెచ్చిన బాలిక కూడా దివ్య స్వరూపిణి అయి మాయమయ్యను. ఇక కంసుడు తమకు చేయదగిన అపకారం ఏమీ లేదు. ఇంకా అతని ఎడల శత్రుభావము వహించడంలో ప్రయోజనమేమున్నది? ఇదియే సత్పురుష లక్షణం. ప్రసన్నులైన వారి స్వభావము ఇట్లే ఉండను.
దేవకీ వసుదేవులట్లు ప్రసన్నులు కాగా కంసుడు వారి అనుమతి తీసుకొని తన అంతఃపురము చేరి ఆ రాత్రి ఎట్లో గడిపివేశను. ఉదయముననే తన ఆజ్ఞానువర్తులకు మంత్రులను పిలిపించి మంత్రము సాగించను. తనను చంపువాడు వేరొక చోట పెరుగుచున్నాడని యోగ నిద్రాదేవి చెప్పిన మాటలు వానికి వివరించి ఆ తరువాతి కర్తవ్యమును గురించి సంప్రదించను. ఆ మంత్రులు శత్రుత్వము సాధించుటయే గాని మంత్రాంగ నైపుణ్యము కలవారు కాదు. కనుక వారు వెంటనే ఇట్లనిరి, మహారాజా, అట్లయినచో ఇంకా ఆలస్యము చేయుట ఎలా? పట్టణములలోనూ పల్లెలలోనూ గోకులములలోనూ పుట్టిన పెరుగుచున్న పసిబిడ్డలనందరినీ వెతికి చంపివేయుటయే మంచిది. మా కనుజ్ఞ ఇచ్చి పంపుడు. అంతేకాదు ప్రభు, మీ భయంకర బాణాగ్ని జ్వాలలలో ఓడిపోయిన దేవతాధీశ్వరులు అన్ని దిక్కులకు పారిపోయిరి. వారెక్కడ దాగి ఉన్నారో ఏమి చేయుచున్నారో తెలుసుకొనుట చాలా అవసరం. బ్రహ్మదేవుని గాని శంకరుని గాని విష్ణువుని గాని శరణు వేడి వారి వద్ద దాగి ఉన్నారేమో తెలియవలేను. లేక మునివృత్తి స్వీకరించి అడవుల పాలై దాగి ఉండిరేమో. వారి విషయము మాత్రము తెలుసుకొనుట చాలా ముఖ్యము కదా. శత్రువులు ఓడిపోయి పారిపోయిరు కదా అని ప్రభువైన వాడు విశృంఖలముగా ప్రవర్తించరాదు. శత్రువులు ఎన్నో రూపములలో రావచ్చును. పైగా వారు దేవతలు కనుక ఇంకనూ ఎన్నో రూపములు ధరించి దొంగచాటుగా రాగలరు. వారు దండెత్తి వచ్చినంత వరకు ఉపేక్షించినచో ముంచుకొని రావచ్చును. పుట్టిన శరీరములో ఒక రోగము పుట్టినప్పుడు దానిని సంపూర్ణముగా నాశనము చేయవలెను. కొద్దిగానే మిగిలి ఉన్నదని నిర్లక్ష్యము చేసినచో ఆ రోగము మరలా విజృంభించినప్పుడు అది లొంగదు. అట్లే ఇంద్రియములు మనపై అధికారము చూపినచో వానిని మొదలంటా అణిచివేయవలెను. కొద్దిగా మిగిల్చి అవకాశం ఇచ్చినను కొన్ని రెట్ల బలముతో అవే మనను జయించును. అట్లే శత్రువు మన చేతిలో ఓడినాడని నిర్లక్ష్యం చేసి మెత్తగా ప్రవర్తించి ఉపేక్షించినచో ప్రమాదము. వారు బలము పుంజుకొని ఎత్తి వచ్చినప్పుడు వారిని నిగ్రహించుట కష్టసాధ్యమగును. ఇది మాస్టర్ గారు వివరణ ఇచ్చారు ఇక్కడ. ఇది చక్కని పద్యం. రాక్షస స్వభావము గల మంత్రుల నోటి వెంట ఇంద్రియ నిగ్రహమునకు సంబంధించిన నీతి వెలువడుట వింతగానే ఉండును. కానీ జాగ్రత్తగా గమనించినచో ఇట్టివి మనము చూచుచునే ఉన్నాము. ఎంత దుర్మార్గముగా ప్రవర్తించు వాడైనను సూక్తులే వల్లించును. అదీగాక కంసును మంత్రులందరూ నీతిశాస్త్రమును అధ్యయనము చేసిన వారే. గురువులు పాఠము చెప్పినప్పుడు విన్న ఉపమానములే వారును వల్లెవేయుచున్నారు. వారు సమయోచితముగా నీతి సూత్రముల వినియోగమును గ్రహించి చక్కగా ప్రయోగించగల నైపుణ్యము కలవారు కాదని సంస్కృత భాగవతములో వర్ణింపబడినది. నాతి కోవిదాహ అని సంస్కృత భాగవతములో వర్ణింపబడినది. 168వ పద్యం. ప్రభు, మరి ఒక ముఖ్య విషయము గమనింపవలను. దేవతలందరిలోనూ విష్ణువే ముఖ్యుడు. వారికి అందరికీ ఆధారం అతడే. అతడు ధర్మమునందు నిలబడి ఉండును. గోవులు, బ్రాహ్మణులు, వేదములు మొదలైన పూజనీయ తత్వములు, ఓరిమి, కరుణ, సత్యము, శమము, దమము, శ్రద్ధ మొదలైన కళ్యాణ గుణములు, యజ్ఞము, తపస్సు మొదలైన పుణ్యకర్మలు ఇవి అన్నీ కలిసి విష్ణుదేవుని శరీరముగా పనిచేయుచుండను. కనుక వీటినన్నింటినీ నాశనం చేసినచో విష్ణువు కూడా చనిపోవును. మాస్టర్ గారి వివరణ. రాక్షస మంత్రులు చెప్పినట్లు సత్య, యజ్ఞాదులన్నీ విష్ణువుని దేహమే గాని అవియే అతడు కాదు. శరీరములో ప్రాణము, మనస్సు, బుద్ధి, తెలివి, మంచితనము మొదలైనవెన్నో ఉండును. వానిని ధరించువాడు జీవుడు. కోడిపిల్లకు ఈకలు తీసివేసినచో కోడిపిల్ల చనిపోవునని, చెట్టు ఆకులు త్రుంపినచో చెట్టు చనిపోవునని భావించేవారు మూర్ఖులు. 169, 170 పద్యాలు. ప్రభు, దేవతలపై మరలా విరుచుకొని పడి అదలించి, బెదిరించి, ఓడించి చంపివేయుదుమా? మహర్షులను యమపురికి పంపివేయుదుమా? గోవులను వాని లేగదూడలతో పాటు నరికివేయుదుమా? వేదములు ఎక్కడ కనిపించినను చించివేయుదుమా? బ్రాహ్మణులను చంపివేయుదుమా? ఈ భూమినంతటినీ అపహరించి తేవలెనా? మమ్ము వెంటనే ఆజ్ఞాపించుడు. మంత్రులిట్లు మంత్రాంగము ఉపదేశించగా కంసుడు అంగీకరించను. పవిత్ర మూర్తులైన బ్రాహ్మణులను అవమానించి బాధించుట పాపమనియు, ప్రజలలో కూడా దాని ఎడల వ్యతిరేకత పెరుగుననియు అతడు సంకోచించలేదు. దైవము కాలస్వరూపమై మృత్యుపాశములతో వానిని బంధించను. ఆ స్థితిలో కంసుడు బ్రాహ్మణులు మొదలైన సాధు పురుషులను హింసించుటకు, చంపుటకు తన అనుచరులను వినియోగించను. అట్లు మంత్రాంగ సభను ముగించి కంసుడు అంతఃపురములోనికి పోయాను. తరువాత వాని అనుచరులైన రాక్షసులు ఉత్సాహముతో విజృంభించి
సజ్జనులను బెదిరించుచు, అదిలించుచు, భయపెట్టుచు, హింసించుచు దుష్టులై చెలరేగిరి. దానితో వారి పాపములు ఆనాటికానాటికి పెరిగి పెద్దవే పోగులు పడెను. ఇక్కడ మాస్టర్ గారు వివరణిస్తున్నారు. ఇక్కడ కాలపాసబద్ధుడై అను మాట చాలా అర్థవంతమైనది. ఒకడు దుష్టుడైనను వానిని చంపవలెనన్నచో వాని పాపము పండవలెను. అప్పులు చేయు స్వభావమున్న వానిని శిక్షించి ఆస్తులను వేలము వేయవలెనన్నచో వాడు చేసిన అప్పులు హద్దులు దాటి ఉండవలెను కదా. కంసుడు మరణించుట అనున్నది కాలపురుషుని ప్రణాళికలో ఒక భాగము. ప్రణాళిక కాలపురుషునిదే అయినను కంసుడు తన మృత్యువును తానే ఆహ్వానించుకొనవలెను. దేవుడు కంసుని చేత పాపములు చేయించనక్కరలేదు. తన స్వభావమే కారణముగా కంసుడు పాపములు ఆచరించను. వాని స్వభావమే కాలపురుషుని పాశమై వానిని బాధించను. ఈ విధముగా కాలపురుషుని ప్రణాళిక ఒకవైపును, వ్యక్తి స్వభావము ఒకవైపును పడుగు పేకలుగా కాలమును వస్త్రము నేయబడుచుండును. ఈ సత్యము ఒక్కటే ఎన్ని సృష్టి రహస్యములను, కాలస్వభావములోని రహస్యములను, మానవ స్వభావములోని రహస్యములని విప్పి చెప్పును. ఈ సూత్రము గురించి మరికొన్ని ఘట్టములలో వివరించుకొనగలము. 172. ఈ విధముగా దైత్యవీరులు బయలుదేరి సత్పురుషులను వెతికి హింసించుచుండగా వారి నైతిక బలము క్షీణించిపోయెను. సజ్జనులను హింసించు వారి కీర్తి నాశనమై పోవును. ఐశ్వర్యము అంతరించును. ఆయువు తగ్గిపోవును. వారికి క్షేమము లేకుండా పోవును. వారి దుష్టత్వము వలన ధర్మబలము లోపించుటయే దీనికి కారణం. ఇక్కడ వివరణ: ధర్మబలము, నైతిక బలము అను అంశములను చక్కగా అర్థము చేసుకునవలెను. ధర్మమే ఆచరించిన వారికి కష్టములెన్నడూనూ కలగవని అర్థము కాదు. ధర్మమే శరణ్యమని నమ్మిన పాండవులకు కూడా కష్టములు తప్పలేదు. విదురునకు అవమానములు తప్పలేదు. కాలపురుషుని క్రీడలో సన్నివేశములు జరిగిపోవచుండగా మంచి పనికి తాను బాధ్యత వహించగలుగుట, చెడ్డ పనికి తాను కారణము కాకుండుట ధర్మపరుల లక్షణము. ఒకచోట ధర్మము ఆచరించిన వానికి అక్కడే సుఖము కలుగకపోవచ్చును. తనకు తెలియని మరి ఒక వైపు నుంచి అతనికి రక్షణ లభించును. అట్టి ధైర్యము ధర్మపరుడైన వానికి ఉండవలెను. బాలకృష్ణుడు గోకులములో పెరుగుట. అక్కడ వ్రజగోకులములో తెలతెలవారుచుండగా అందరికీ మెలకువ వచ్చెను. యశోద చిన్ని కుమారుని ప్రసవించినని రేపల్లెలో అందరికీ తెలిసిపోయెను. నందుడు తనకు కుమారుడు పుట్టినని తెలిసి సంతోషముతో పొంగిపోయెను. చక్కగా స్నానము చేసి పట్టుబట్టలు కట్టుకుని నగలతో సింగారించుకొని వేదవేత్తలైన బ్రాహ్మణులను పిలిపించెను. స్వస్తివాచనము, పుణ్యాహవాచనము చేయించెను. బాలకునకు జాతకర్మను సంస్కారము చేయించెను. పితృదేవతలకు శాస్త్రమును అనుసరించి పూజలు చేయించెను. లేగదూడలతో కూడిన 2 లక్షల గోవులను, 7 నువ్వుల రాసులను, పట్టుబట్టలను, ఆభరణములను ఆ బ్రాహ్మణులకు దానమిచ్చను. ఈ రేపల్లిలో పుట్టిన ఈ బాలుడు గొల్లవారి చిన్నవాడు. గొల్లపిల్లవాడైనను ఐశ్వర్యవంతులై శత్రువులను జయించగల మహావీరుడై దీర్ఘాయుష్మంతుడై జీవించగలవాడు అని బ్రాహ్మణులందరూ ఆశీర్వదించిరి. భైరీలు మొదలైన మంగళవాద్యములు ఆకాశమునంటున్నట్టు మారుమ్రోగెను. గాయకులు శుభమంగళ గీతములు పాడిరి. సూతులు మొదలైన స్తోత్ర పాఠకులు నందుని కీర్తించిరి. తూర్యనాదముల చెవులు పండువుగా వినవచ్చను. ఆ రేపల్లెలోని గోపాల ప్రభుల ఇండ్లన్నీయు పచ్చని చిగురుటాకుల తోరణములతో, పూలతీగల చుట్టిన పందిరి స్తంభములతో, సుగంధ ధూపముల వాసనలతో శోభాయమానముగా అలంకరింపబడెను. పసుపుతో నూనెతో అలంకరింపబడిన తెల్లని గోవుల మందలు బంగారు వన్నె నెమలి పింఛములు వలె వెలుగులు చిమ్ముచు రేపల్లెలో అన్ని వైపులా చిందులు తొక్కెను. నందకుమారుడు పుట్టిన ఆ శుభ సమయములో లేగదూడలు ఉత్సాహముతో చెంగనాలు పెట్టెను. బలిష్టములైన వృషభరాజములు కణీళ్లున రంకెలు పెట్టెను. ఆవుల పొదుగుల నుండి క్షీరదారులు వర్షధారులుగా స్రవించెను. ఇక్కడ వివరణ: బాలకృష్ణుని సాన్నిధ్యమును సంపూర్ణముగా అనుభవించిన వారు గోపకులు. వారికన్నా ముందుగా సాన్నిహిత్య మాధుర్యములు అనుభవించినవి అక్కడ ఆలమందలు. దానికి సూచనగానే లేగదూడల ఆనందముతో వర్ణన ప్రారంభమైనది. ఈరోజు 178వ పద్యం వరకు చదువుకున్నాం. సమయం కూడా మించుతున్నది. ఇక్కడికి ఆపడం జరుగుతుంది. స్వస్తి.